మీడియా ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మణికంఠ గారి ద్వారా మీకు పరిచయం అవటం నాకు చాలా సంతోషంగా ఉంది. నా యొక్క నాలెడ్జ్ని మీకు షేర్ చేద్దామని ఈరోజు నేను మా సొంతూరైనటువంటి పెనుగొండ వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్ ఒక క్షేత్రం మా ఊరు. ఆ ఊరిలో మా సొంత స్వగ్రామంలో మా సొంత పొలంలో నేను ఈరోజు ఈ యొక్క ఆయుర్వేదిక్ అవేర్నెస్ ప్రోగ్రాము మణికంఠ ద్వారా మీ ముందుకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది మాది ఫలం అండి, మొక్క. ఇది రేర్ ప్లాంట్. ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయినాయండి, చాలా తక్కువ ప్రాంతాల్లో ఉన్నాయి. హైబ్రిడ్ వెరైటీస్ ఉన్నాయి కానీ నాటు వెరైటీస్ లేవు. అప్పుడు డాక్టర్ లక్ష్మి గారు అని మనకి ఫ్లవర్ థెరపీ రెమెడీస్ చేస్తారు. ఆవిడ దగ్గర కూడా నేను ఒక 7 సంవత్సరాలు వైద్యం నేర్చుకోవడం జరిగింది. ఆమె అప్పుడు నా మీద ఇష్టంతో ఇలాంటి రేర్ ప్లాంట్స్ ఇవ్వడం జరిగిందండి. లేకపోతే మా ప్లాంట్స్ కూడా నాకు దొరకబోదును. ఇది మాదే ఫలం అంటారండి. ఆయుర్వేదంలో మాదే ఫలం అంటే అజీర్ణ రోగాల్ని తగ్గించడంలో రారాజు. ఇప్పుడు ఎవరు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయట్లేదండి. ఎందుకంటే ఎవరికో తెలిసిపోద్దని ఆయుర్వేదాన్ని ఓ విధంగా అణిచేస్తున్నారు. మాదే ఫలం అనేటప్పుడు ప్రెగ్నెంట్ అవగానే మన మామ కానీ అమ్మమ్మలు కానీ మాదే ఫల రసాయనం కొనిపట్టురా, అమ్మాయికి వాంతులు అవుతున్నాయి, అజీర్ణం అవుతుందని అనేవారు. చేతి మీద మాదే ఫలం వేసుకుని మాదే ఫల రసాయనం వేసుకుని ఒక చిటికెడు జీలకర్ర వేసుకుని నాకేవారు. దానివల్ల వేవుళ్ళు అంటారు. అంటే వాళ్ళకి 3rd మంత్ 4th 5th మంత్ వరకు బాడీ సెట్ కాక డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చి వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి. అలాంటి కండిషన్లో 2 సార్లు ఉదయం సాయంత్రం భోజనానికి ముందు ఈ మాదిఫల రసాయనాన్ని నాకించటం వల్ల వాళ్ళకి అజీర్ణ సమస్యలు తగ్గిపోయి బాడీకి తిన్న ఫుడ్ ఇమిడి తర్వాత వాంతులు అవి రాకుండా ఆపుతుందండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాంతులు వస్తున్నారు, నోట్లో ట్యాబ్లెట్ పెట్టుకుని సాయంత్రం 5-6 ట్యాబ్లెట్లు మింగుతున్నారు. ఆ మింగటం వల్ల పిల్లలకి లాంగ్ రన్లో కొత్త రుగ్మతలు వస్తున్నాయి. అందుకే అందరూ కూడా మాది ఫల రసాయనం డిఫరెంట్ కంపెనీస్లో దొరుకుతాయి. అన్ని కంపెనీలు మంచివే, కొన్ని బ్రాండెడ్ కంపెనీలు తెచ్చుకుని మంచిగా ఎవరైతే పిల్లలు భోజనాలు తిని సతాయిస్తారో, తిండి తినకన్నా ఇబ్బంది పెడతారో వాళ్ళకి పొద్దున్నే ఓ చేతిలో ఓ టీ స్పూన్ మాది ఫల రసాయనం, ఓ చిటికెడు జీలకర్ర పొడి, వేయించిన జీలకర్ర పొడి వేసి నాకటం వల్ల వాళ్ళకి వద్దనుకుంటే తర్వాత భోజనం పెట్టమని అడుగుతారు 4-5 రోజులకి. ఇలా మాది ఫల రసాయనం వల్ల దాంట్లో విటమిన్ సి ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే డైజెషన్ బాగా ఇంప్రూవ్ చేయడంలోని, బాడీలో మిగిలిపోయిన అన్వాంటెడ్ గ్యాసెస్ని బయటికి రిలీజ్ చేయడంలోని మాది ఫల రసాయనం బాగా పనిచేస్తుంది. మన తిన్న ఫుడ్ని బాడీకి బాగా ఇమటంలోని బాగా పనిచేస్తుంది. ఈ మాది ఫలాన్ని కొన్ని ఏరియాల్లో ట్రైబల్స్ పచ్చడి కింద పట్టుకుని పొద్దున్నే గంజి అన్నది మర్చిపోయారు. గంజి అన్నది ప్రోబయోటిక్. లేక గంజి తినడం కాదండి, లేక గంజి నీళ్ళు తాగుతున్నాడు అనేవాళ్ళు. వాళ్ళు ఉన్నంత హెల్తీగా మనం ఈరోజు లేము. వాళ్ళు ప్రోబయోటిక్ ఫుడ్ తినడం వల్ల వాళ్ళ యొక్క బోన్ డెన్సిటీ కానీ వాళ్ళ యొక్క స్టామినా కానీ మనకు లేదండి. వాళ్ళ రాత్రి మిగిలిపోయిన గంజిని పొద్దున్న అన్నంలో వేసుకుని, రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని వాటర్లో వేసుకుని గంజి వేసుకుని ఇలా నిమ్మకాయ పచ్చడి తింటారు. మనకు మామూలుగా సాంప్రదాయం. వాళ్ళు ఏం చేసేవారంటే మాది ఫలంతో పచ్చడి పెట్టుకుని వాళ్ళు పొద్దున్నే తింటారండి. అలా తినటం వల్ల వాళ్ళు ఎంత దూరం నడిచినా అలసిపోరు, మనం అలసిపోతాం. ఇలా ప్రోబయోటిక్ ఫుడ్ మీద శైలేంద్ర గారని మన మిత్రుడు ఎంతో దాని మీద స్టడీ చేసి తను మ్యారేజ్ అవి చేసుకోకన్నా తన డెడికేషన్ అయిపోయారు ఆయన. అలాంటి మంచి వ్యక్తి మనకు ఉండటం మనకు అదృష్టం. ఆయన గురించి తర్వాత వీడియోల్లో మణికంఠ ద్వారా మీకు పరిచయం చేస్తాను. అంటే పులిసిన గంజి వల్ల మన కిడ్నీలు ఖరాబ్ అవ్వవు, గట్లో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. కలిగంజి మనం తాగటం వల్ల ఎన్నో రకాల రుగ్మతలు ఉన్నాయి. ఒక ఏరియాలో కొంతమందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తే ఆయన పులిసిన గంజినిచ్చి కొన్ని 100 మందిని కిడ్నీలు ఖరాబ్ కాకుండా సేవ్ చేశారండి ఆయన ద్వారా నాకు ఆ నాలెడ్జ్ నవ్వింది.
ఆయనకి ఈ రోజున ఆయన గుర్తు చేసుకుంటూ ఆయన్ని త్వరలో మీకు పరిచయం చేస్తాం. ఇది మాది ఫలాన్ని మనకి తిన్న ఫుడ్ని అరిగించడంలోని ప్రతి ధాతువులోని ఇంజెక్ట్ చేసి అంటే పంపించి ప్రతి ఆర్గాన్ని బలోపేతంగా చేయటంలో మాది ఫల రసాయనం బాగా ఉపయోగపడుతుందండి. ఇది ఎప్పుడో పూర్వం నుంచి ఉన్న వైద్యం, మన తాత ముత్తాతల నుంచి ఉన్న వైద్యం ఇది మాది ఫల రసాయనం మర్చిపోయామండి మనం. ఎర్లీ మార్నింగ్ మనకు అరగట్లేదంటే పొద్దున్నే మాది ఫల రసాయనం తీసి చేతిరేసి నాకేవాళ్ళం. ఇలాంటి మంచి మంచి మెడిసినల్ ప్లాంట్స్ని మనం మన ఖాళీ స్థలాల్లో శుభ్రంగా ఇలా పెంచుకుంటూ మన అదృష్టం కలిది వెస్ట్ గోదావరిలో ఉండటం మన అదృష్టం అండి. ఎందుకంటే ఇంత మంచి వాటరు, ఇంత మంచి గ్రీనరీ ఎక్కడ కూడా దొరకదండి. చిన్న చిన్న డ్రాప్స్తో ఎన్నో రకాల ప్రయోగాలు చేసి ఎన్నో రకాల పంటలను పండించి వాళ్ళు మనకు రోల్ మోడల్ కింద నిలబడుతున్నారు. మనం ఇంత వాటరు, ఇంత రిసోర్సెస్ పెట్టుకుని మనం ఇలాంటి మొక్కల్ని మనం పెంచుకోవాలి. కలుపరికి అన్నది కొట్టద్దు, అది విషం. దానివల్లనే మనకు క్యాన్సర్ కారకాలు అవుతున్నాయి. అందరూ కూడా ఆ విషయాన్ని తెలుసుకుని కలుపు మందుని నివారిద్దామండి. మనం ఒప్పుకుంటే ఆ కలుపు 3 నెలల్లో ఎదిగిన తర్వాత దానికి అదే చచ్చిపోతుందండి. మళ్ళీ దాన్ని రీజనరేట్ అవుతుంది, దానికి అది మళ్ళీ మనకి బయో ఎరువు కింద తయారవుతుంది. ఇంకా మనం ఈ టాపిక్ ఇక్కడితో కట్ చేద్దాం. ఈ విధంగా చేసుకుంటూ మనం ఈ విధంగా మెడిసినల్ ప్లాంట్స్ని ఇక మాది ఫల రసాయనం మీద పూర్తిగా అవేర్నెస్ ఇచ్చాను. ఆ విధంగా వాడుకోండి. తర్వాత వీడియోస్లో ఇంకా బాగా తెలుసుకుందాం. నమస్కారం. దాని యొక్క ఔషధ గుణాలని పెంచి వాళ్ళకి ఏ ప్రాబ్లంకి వాడుతున్నారో ఆ ప్రాబ్లం వైజ్గా నేను అశ్వగంధను ఆవుపాల్లో ప్యూరిఫై చేసి దానిలో కాంబినేషన్స్ అంటే గుండె జబ్బులతో బాధపడే వారికి అశ్వగంధ ప్లస్ అర్జున కలిపి ఇవ్వటం, యూరినరీ ట్రాక్ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళకి అశ్వగంధ పల్లేరు కలిపి ఇవ్వటం, ఇలా ఎన్నో రకాల రుగ్మతలకు అశ్వగంధను కాంబినేషన్గా ఇవ్వటం. దాంతోపాటు ఎన్నో రకాల శారీరక సమస్యలకి, మానసిక సమస్యలకి కూడా మందులు ఇవ్వటం జరుగుతుందండి. ఇది నా వల్ల క్రానిక్గా ఉన్న కేసులు అయితే కూడా నేను మా యొక్క గురువులతో వాళ్ళ దగ్గరికి పంపించి వాళ్ళ భరోసాతో, నమ్మకంతో శుభ్రంగా కూడా వాళ్ళని నవమోహంతో పంపించడం ఈరోజు వరకు జరుగుతుంది. అదేవిధంగా కూడా మీ యొక్క ఆదరణ నాకు కావాలని ఆశిస్తూ ఈరోజు ఆయుర్వేదిక్ ప్లాంట్స్ గురించి పూర్తిగా మీకు అవగాహన ఇవ్వడం జరుగుతుందండి. నా యొక్క ఎక్స్పీరియన్స్ని మీరు ఉపయోగించుకుని మీ యొక్క సొంత పొలాల్లో మొక్కలు పెంచుకుని ఆనందంగా, సంతోషంగా ఉంటారని ఆశిస్తూ మీకు ఈరోజు నేను ప్రోగ్రాం స్టార్ట్ చేస్తున్నానండి. నమస్కారం.